హాయ్ ఫ్రెండ్స్, కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారము. మన కిబో సంస్థ యొక్క సీఈఓ తిరుపతి వెంకటరావు సారు కే వ్యాలెట్ ఇవ్వడం అయితే జరిగింది. కే వ్యాలెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సంస్థ యొక్క సీఈఓ తిరుపతి వెంకటరావు సార్ ఇచ్చినటువంటి కే వ్యాలెట్ .trade అని ఇవ్వడం జరిగింది. దీని మీద ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఏపీకే అనేదాన్ని క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ అని క్లిక్ చేసుకోగానే డౌన్లోడ్ ఇక్కడ కింద రావడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకోగానే మనకు సైట్ అయితే కే వ్యాలెట్ అయితే డౌన్లోడ్ అడుగుతుంది. క్యాన్సల్ డౌన్లోడ్ ఎగైన్ అని ఉంది. డౌన్లోడ్ ఎగైన్ అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ డీటెయిల్స్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. డౌన్లోడ్ కంప్లీట్ కాగానే ఇన్స్టాల్ చేసుకోవాలి. డౌన్లోడ్ అయితే అవుతుంది. డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఇక్కడ అప్డేట్ అని అడుగుతుంది. అప్డేట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఈ విధంగా వస్తుంది. డన్ ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ అకౌంట్ సైన్ ఇన్. క్రియేట్ అకౌంట్ అంటే కొత్తగా క్రియేట్ చేసుకోవడం, లేదా సైన్ ఇన్ అంటే ఇంతకుముందుకే మీ అకౌంట్ ఉన్నట్టయితే సైన్ ఇన్ అని క్లిక్ చేసుకోవాలి. ఇన్పుట్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్, మీ వ్యాలెట్ యొక్క అడ్రస్ ఉన్నా కూడా ఇన్పుట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలి కాబట్టి కొత్తగా క్రియేట్ అకౌంట్ అని న్యూగా క్రియేట్ న్యూ అకౌంట్గా నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకోవాలి. నేము అండ్ లాస్ట్ నేము, మెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, రెఫరల్ కోడ్ నేనైతే ఎంటర్ చేస్తున్నాను. అన్నీ కూడా ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ టోటల్గా ఎంటర్ చేశాను. నేము, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ రెఫరల్ కోడ్. పేరు వచ్చేసింది. రెఫరల్ కోడ్ నేము, ఎవరు రెఫరల్ కోడ్, మీ అప్లైన రెఫరల్ కోడ్ ఇచ్చేస్తే నేమ్ వచ్చేస్తుంది ఇక్కడ కింద. ఓకేనా. ఇక్కడ టోటల్గా అన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో క్రియేట్ వ్యాలెట్ అకౌంట్ దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకోగానే మనకు వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, రెఫరల్ కోడ్. ఓకే మనము కంప్లీట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ పేజ్కి వచ్చేసింది. ఇక్కడ టైమ్స్ అండ్ కండిషన్స్ ఈ మూడింటి మీద టిక్ మార్క్ చేసుకోండి. టిక్ మార్క్ చేసుకొని కన్ఫర్మ్ అని క్లిక్ చేసుకోండి. కన్ఫర్మ్ అని క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు 12 పదాలు వస్తున్నాయి. ఈ 12 పదాలను మీరు కాపీ చేసి పెట్టుకోండి. ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి, లేదా మీకు వీలైతే ఎక్కడైనా స్టోర్ మెయిల్ ఐడిలో కానీ సంథింగ్ మీకు ఏదైతే స్టోర్ చేసుకునేటటువంటి విధానం ఉంటుందో అక్కడ మీరు స్టోర్ చేసి పెట్టుకోండి. ఓకేనా. దీని తర్వాత ఇక్కడ నేనైతే ఈ 12 పదాలను మీరైతే ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి. ఓకే. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ అని కొట్టగానే ఈ 12 పదాలు మీరు నోట్ చేసి పెట్టుకున్న తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక 4 వర్డ్స్ అడగడం జరుగుతుంది. ఈ 4 వర్డ్స్లో ఫస్ట్ 4వ వర్డ్ ఏమున్నది, ఈ 3 పదాలు ఇస్తుంది. 3 పదాలలో ఏది కరెక్ట్ అయితే అది క్లిక్ చేయాలి. 6వ పదము ఏది ఉంది ఈ 3 పదాలలో అనేసి రావడం జరుగుతుంది. దాంట్లో మీకు ఏదైతే కరెక్ట్ పదమో ఆ పదాన్ని క్లిక్ చేయాలి. 10వ పదము 10వ వార్డు ఏ వార్డు అయితే ఆ వార్డుని క్లిక్ చేయాలి. 11వ వార్డు 3 పదాలు ఇచ్చారు. ఆ 3 పదాలలో ఏ వార్డు కరెక్ట్ అయితే ఆ వార్డుని ఎంచుకోవాలి. నేనైతే ఎంచుకుంటున్నాను. నాలుగు పదాలను అయితే నేను ఎంచుకున్నాను. ఎంచుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనేదాన్ని క్లిక్ చేసుకోవాలి. 4వ వర్డ్ అని వచ్చింది అంటే మీకు డిఫరెంట్గా రావచ్చు. ఫస్ట్ వర్డ్ అని, లేదా సెకండ్ వర్డ్ అని, 7th వర్డ్ అని, లేదా 12th వర్డ్ అని, ఈ విధంగా రావచ్చు. వెనుకకు ముందుకు రావచ్చు. కానీ ఏది కరెక్ట్ అయితే ఆ కరెక్ట్ అయినటువంటి పదాన్ని క్లిక్ చేయాలి. ఓకేనా. కింద ఇక్కడ మీకు ఎల్లో కలర్ కూడా రావడం జరుగుతుంది. కరెక్ట్ దాంట్లో క్లిక్ చేస్తే గ్రీన్ కలర్లో రావడం, లేదా రెడ్ కలర్లో రావడం, ఆ విధంగా కూడా మనకు రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు కరెక్ట్గా మీరు క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు సెట్ అవుతుంది, లేదా మీకు సెట్ కాదనమాట. మళ్ళీ బ్యాక్ పోయి మళ్ళీ చేసుకోవాలి. కంటిన్యూ అని నేను క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీకి వచ్చేసింది. నెక్స్ట్ పేజీలో మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. నేనైతే పాస్వర్డ్ని ఎంటర్ చేసుకుంటున్నాను. మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేశాను. కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. 6 అంకెలు మీరు నచ్చిన నెంబర్లు పెట్టుకోవచ్చు. ఈ విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు ఈ విధంగా చుక్కలు వస్తాయి. ఓకేనా. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ ఎంటర్ చేయగానే అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. ఈ విధంగా వ్యాలెట్ని క్రియేట్ చేసుకునేటటువంటి విధానము మన
కిబో సంస్థలో కే వ్యాలెట్ని క్రియేట్ చేసుకునేటటువంటి విధానము. ఓకేనా, ఇక్కడ హోమ్ పేజీ అండ్ మార్కెట్, స్వైపు, నెట్వర్క్, సెట్టింగ్స్. ఓకే, ఈ విధంగా మనము ఈ వ్యాలెట్ని క్రియేట్ చేసుకునేటటువంటి విధానము. ఓకే, ఇక్కడ మీరు ఎవరికైనా రిఫరల్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ నెట్వర్క్ ఉంది కదా, నెట్వర్క్ దాని మీద క్లిక్ చేసుకోండి. నెట్వర్క్ దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ మెయిల్ ఐడి కనిపిస్తుంది, మీ యొక్క రిఫరల్ కోడ్ కనిపిస్తుంది, మీ యొక్క రిఫరల్ లింక్ కనిపిస్తుంది. మీరు రిఫరల్ కోడ్ పంపించవచ్చు, రిఫరల్ లింక్ పంపించవచ్చు, మీకు నచ్చింది పంపించి రిఫరల్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు కిబో సంస్థ యొక్క CEO కిలపతి వెంకటరావు సార్ KWallet.trade ఏదైతే పంపించారో అది పంపించి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క రిఫరల్ కోడ్ని వాళ్ళకి పంపించి రిఫరల్ కోడ్ని ఎంటర్ చేయించుకోవాలి. ఓకేనా, విషయాన్ని గమనించగలరనేసి కోరుకుంటున్నాను. KWalletని మనము రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి ప్రాసెస్, క్రియేట్ చేసుకునేటటువంటి ప్రాసెస్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎప్పటికప్పుడు కిబోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇందులో డిపాజిట్ ఏ విధంగా చేసుకోవాలి, విత్డ్రా ఏ విధంగా చేసుకోవాలి అన్నీ కూడా ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఛానల్ ప్రోత్సహిస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.